స్వామి అసలు తొలి ఏకాదశి పురాణం అంటే పురాణం ఏంటి? చాలా చక్కగా ప్రశ్నించారు. అయితే ఈ ఏకాదశి అనేటటువంటి ఆవిర్భావాన్ని ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రయత్నం చేద్దాం. పూర్వకాలంలో వృత్రాసురుడు అనేటటువంటి మురాసురుడు అనేటటువంటి మురాసురుడు అనేటటువంటి ఒక అసురుడు బ్రహ్మవరం చేత దేవతలందరినీ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉండేటటువంటి వాట. అట్లా ఉండేటటువంటి ఆ మురాసురుణ్ణి సంహరించడం కోసమని ఈ దేవతలందరూ కూడా నారాయణ వద్దకు వెళ్తే నారాయణుడు మురాసురుణ్ణి సంహరించడం కోసమని చాలా సంవత్సరాల పాటు సుమారుగా ఒక 1000 ఏళ్ల పాటు పోరాటం చేసి అలసిపోయి ఒక గుహలో ఉండి విశ్రాంతి తీసుకుంటూ ఉండేటటువంటి సమయంలో ఆ నారాయణి అంశగా ఒక కన్యక ఉద్భవించి ఆ మురాసుడిని సంహారం చేసిందిట. సంహారం చేసినటువంటి విషయాన్ని తెలుసుకుని నారాయణుడు మేల్కాంచి, ఏమమ్మా నువ్వు ఎవరు అని అడిగితే, నేను మీ నుండి ఆవిర్భవించినటువంటి దాన్ని స్వామి. అయితే ఆ మురాసురుని సంహరించావు కదా, నీకు నేను ఏ విధంగా ఉపయోగపడగలను, ఏదైనా వరం కోరుకో అని అంటే, లోకమంతా కూడా నన్ను పూజించేటట్లుగా, అంటే నేను మీ నుండి ఆవిర్భవించి ఉన్నాను కాబట్టి నా రోజున మిమ్మల్ని ఎవరైతే అర్చిస్తారో వారందరికీ కూడా మోక్షాన్ని ఇచ్చేటట్లుగా వరం ఇవ్వండి స్వామి అని ఆ మురాసురుణ్ణి సంహరించినటువంటి ఈ ఏకాదశి కన్యకకి స్వామి ఇచ్చినటువంటి వర ప్రభావం చేత ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఆ మురాసురుడు కూడా గతించేటటువంటి ముందు అన్న కణంలో ఉండి, అంటే బియ్యపు గింజల్లో ఉండి తన యొక్క తనువుని చాలించేట. ఎవరైతే ఏకాదశి రోజున అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారో వారికి ఆ మురాసురుని యొక్క ప్రభావం చేత దుష్కర్మలు చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే ఆ బుద్ధి అనేటటువంటిది ఆ విధంగా పరిగెడుతూ ఉంటుంది. మనం కూడా సాధారణంగా మానవ జీవితంలో రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటాం. ఈ రంధ్రాన్వేషణ అంటే ఏమిటి? వాడుకలో రంధ్రాన్వేషణ వేరు. కానీ మనం మోక్షం పొందడం కోసమని 11 రంధ్రాలు ఉంటాయండి. మనకి తెలిసి 9 నవరంధ్రపురి ద్వారం మన ఉండేటటువంటి రంధ్రాలు 9 మనకు తెలిసినటువంటి ఏమిటంటే, కళ్ళకు సంబంధించినవి 2, నాసపుటలు 2, కర్ణ రంధ్రాలు 2, మలద్వారము, మూత్రద్వారము, అట్లాగనే నోరుతో కలిపి ఇవి 9 బయటికి కనిపించేటటువంటివి. అది కాకుండా తల్లి గర్భంలో ఉండేటటువంటి సమయంలో మనకి శక్తినిచ్చేటటువంటిది నాభి రంధ్రం ఒకటి ఉంటుంది. ఆ నాభి రంధ్రం ద్వారా తల్లి మనకి ఇచ్చేటటువంటి ఆహారాన్ని మనం పొంది బయటకు వస్తాం. వచ్చేటటువంటి ముందు ఆ నాభి రంధ్రాన్ని తెంచి వైద్యులు ఇప్పటి కాలంలో వైద్యులు చేతికి అందిస్తూ ఉన్నారు. అట్లా ఈ 10 రంధ్రాలు కాకుండా పరమాత్మను మనం చేరాలి అని అంటే 11వ రంధ్రాన్ని తెరుచుకోవాలి. ఈ తెరుచుకునేటటువంటి ప్రయత్నమే ఇదం శరీరం కలు ధర్మ సాధనం అని చెప్తుంది శాస్త్రం. అట్లాగా ఈ 11వ రంధ్రం అనేటటువంటిది ఈ మధ్యస్థానంలో ఉండేటటువంటి ఆ రంధ్రాన్ని భేదించి పరమాత్మ దగ్గరికి మన ఆత్మ చేరటమే. అందుకే ఏకాదశి విశిష్టమైనటువంటిది. ఏకాదశి రోజున ఉపవాసం చేయడం. ఉపవాసము అనంటే పరమాత్మకి దగ్గరగా ఉండడం. ఏదో ఆ పూట భోజనం చేయడం మానేసి పొద్దస్తమానం టీవీ చూస్తూ కూర్చోవడం ఏకాదశి కాదు. పరమాత్మకు దగ్గరగా ఉంటూ, పరమాత్మను అర్చిస్తూ, పరమాత్మ నామాన్ని మనం స్మరణం చేసుకుంటూ ఆ రోజున ఉపవాసం చేయటం మూలాన పరమాత్మకి మనం దగ్గర అవుతాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఏకాదశి వ్రతాన్ని అందరూ కూడా ఆచరించి మోక్షాన్ని పొందేటటువంటి మార్గాన్ని, ఏకాదశ రంధ్రాన్ని భేదించి పరమాత్మను చేరుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఏకాదశి వ్రతాన్ని అందరూ కూడా ఆచరించాలి.